మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా, బట్ స్లోలీ ప్లేసెస్ చేంజ్ అవుతుండే మనం కూడా అడాప్ట్ అవుతుంది. సో నా ఫుడ్ జర్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను కేరళ ఉన్నప్పుడు యూజువలీ వి ఈట్ మట్టా రైస్. ఇట్స్ ఎ బ్రౌన్ రైస్ అండ్ ఇది కుక్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఈ రైస్తో మనం పప్పు తింటే అంత గుడ్ కాంబినేషన్గా నాకు అనిపించలేదు. సో ఇది నా పర్సనల్ ఒపీనియనే. సో సాంబార్తో మట్టా రైస్ అనేది చాలా పర్ఫెక్ట్ ఆప్షన్. సో నేను తర్వాత తెలంగాణ వచ్చినాక ఇక్కడ సోనా మసూరి రైస్, చాలా వైట్ చిన్న రైస్. సో దీంతో పాటు పప్పు అనేది చాలా పర్ఫెక్ట్ ఆప్షన్ లాగా నాకు అనిపించేది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ పప్పు ట్రై చేశాను. టొమాటో పప్పు, గోంగూర పప్పు, అన్ని పప్పు ట్రై చేశాను. సో నాకు చాలా నచ్చేది. ఇంకా కొంచెం మామిడికాయ చట్నీ ప్లస్ ఆమ్లెట్, గీ ఉండే అన్నీ కలిపి తింటే చాలా బాగుండేది. సో మళ్ళీ నేను యూకేకి షిఫ్ట్ అయినాక అన్ని వెజిటబుల్స్ మనకి ఇండియాలో దొరికినంత ఈజీగా ఇక్కడ ఉండదు. సో ఇక్కడ దొరికిన బ్రొకోలీతో నేను ఒక పప్పు తయారు చేశాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. చపాతీ, రొట్టెలో కూడా మీకు ఇది ట్రై చేసుకోవచ్చు.